అమరావతిలో జరిగిన మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీల సదస్సులో కొందరిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు కీలక స్థానాల్లో ఉండి నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వాళ్లతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ సూచించారు. ఇలాంటి ఇబ్బందుల్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అమరావతిలో జరిగిన మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీల సదస్సులో కొందరిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, చెప్పండి. స్వామి, దేశంలోనే మొదటిసారి మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ ను తీసుకోవడంలో భాగంగా నేడు నిర్వహించిన మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక వ్యాఖ్యలు అనడం కంటే కూడా అధికారుల పైన తీవ్రంగా మండిపడ్డారు, ఫైర్ అయ్యారని కూడా మనం భావించాల్సి ఉంటుంది. మంత్రులు కార్యదర్శులు విభాగాధిపతుల సదస్సులో కొంతమంది అధికారుల తీరు పట్ల సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఆఫీసర్లు కీలక స్థానాల్లో ఉంటూ కూడా నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారు. అలాంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్రంలో 2 ఏళ్లలో పాలనను గాడిలో పెట్టడంతో పాటు వచ్చే 3 ఏళ్లలో పాలనను ముందుకు తీసుకువెళ్ళడానికి తీసుకోవాల్సిన చర్యలు ఒకవైపు చేపడుతుంటే అధికారుల్లో కీలకమైన స్థానాల్లో ఉన్న అధికారులు కొంతమంది కావాలని అడ్డుపుల్లలు వేసే ప్రయత్నం చేస్తున్నారు, నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారంటూ కూడా సీఎం సీరియస్ అయ్యారు. ఈ ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి నెల 9వ తేదీన రైతులకు అందజేస్తున్నారు ముఖ్యమంత్రి. అయినప్పటికీ కూడా లక్షలాది మంది ఇంకా రెవెన్యూకి సంబంధించి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి, వేలాది మందితో ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అదే రెవెన్యూ కాకుండా హోంశాఖ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇన్ని వస్తున్నప్పటికీ కూడా ఎందుకు అధికారులు పరిష్కరించలేకపోతున్నారు? జీరో టాలరెన్స్ అంటే జీరో స్థాయికి ఫిర్యాదులన్నీ కూడా చేరుకోవాలి, అధికారులు ఆ దిశగా కృషి చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెబుతూ కొంతమంది అధికారులు కీలకమైన స్థానాల్లో ఉంటూ నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారు. అటువంటి వారి విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్లాలి పాలన విషయంలో అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఒక రకంగా అధికారులకు ఇది ఒక హెచ్చరికగా మనం భావించాల్సి ఉంటుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అడ్డుపుల్లో వేసే అధికారుల గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.